చారిత్రక రాజమండ్రి నగర పేరును రాజమహేంద్రవరం నుంచి రాజమండ్రి లేదా రాజమందిర్గా మార్చాలి అని ఆర్పీసీ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2027 రాజమండ్రి పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు హాజరవుతున్నారని అంచనా ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్య భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పుష్కరాలకు కనీసం 3 నెలల ముందే ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లును మూసివేయాలి అని, గాలి నీటి కాలుష్యం వల్ల భక్తుల ఆరోగ్యానికి ముప్పు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు, ఆధునిక నిఘా వ్యవస్థలు, అనుభవజ్ఞులైన అధికారుల నియామకం చేపట్టాలి అని ప్రభుత్వాన్ని కోరారు. రాజమండ్రి పుష్కర చర్యలకి ప్రభుత్వం చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో భాగంగా కోట్లాది మంది భక్తులు రాజమండ్రి పుష్కరాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుమారు 10 కోట్ల మంది భక్తులు అంచనాలు దాటుతాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ చెప్తుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి అంత ప్రతిష్టాత్మకంగా జరగాలి అంటే ప్రజల ఆరోగ్యాలకి, భక్తుల యొక్క భద్రతకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో ఆరోగ్య భద్రత కోసం రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని 3 నెలల ముందుగా మూసివేయాలని చెప్పి, అలాగే ఈ రాజమండ్రి ఆ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న, ఆత్మగౌరవానికి అసౌకర్యంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం అనే పేరుని తొలగించి రాజమండ్రి అనే పేరుని నామకరణం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి 14 అంశాలతో మేము ఒక నివేదికను సమర్పించడం జరిగింది. అందులో నివేదికలో భాగంగానే ఈరోజు మేము యావత్ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజల్లో అందరిలోని చైతన్యం కల్పిస్తాం. అలాగే ఆ అఖిలపక్ష సమావేశాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా నియమించాలని పుష్కరాల్లో, ఎందుకంటే బడ్జెట్ అంతా కూడా పారదర్శకంగా జరగాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఈ నివేదికలో అన్ని అంశాలని పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా నివేదికని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే న్యాయపరమైనటువంటి అంశాలను కూడా